దేవుని నామానికి స్తోత్రం కలుగుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భేదాలు ఎక్కడ చూసినా ఈ లోకములో జీవిస్తున్న ప్రతి చోట ఉన్నాయి. భేదాలు లేని స్వతంత్రం మనము ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడుంది అన్న విషయాలను మనము తెలుసుకుందాం. బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేయువారగుదురు కారా అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మనిషిలోనూ వారి మనసులో భేదాభిప్రాయాలు కలిగి దురాలోచన కలిగి ఇతరులను దూషిస్తూ హింసించే వారిని నేటి కాలంలో అనేకులను చూస్తున్నాం. లేని వారిని చిన్న చూపు చూసి వారికి ఇష్టం వచ్చినట్లుగా ఎగతాళి చేసి మాట్లాడే వారిని చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి కాలంలో స్వతంత్రము వచ్చినదా? స్వేచ్ఛగా మానవుడు తిరుగుతున్నాడా? స్వేచ్ఛగా బ్రతుకుతున్నాడా అంటే లేదు. ఎందుకంటే కులమని మతమని వివక్షకు గురి అవుతూ ఉన్నాడు. ఎందుకోసం అంటే మనిషిలో మతభేదం, కులభేదం అని, ఈ ప్రాంతీయ భేదం, భాషా భేదం అని ఈ భేదాభిప్రాయాలు కలిగి నానాటికి మనిషి ఎదుగుతున్నాడా అంటే లేదు, నానాటికి దిగజారుతూ ఉన్నాడు మానవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భేదాభిప్రాయాలు కలిగి నాటి కాలంలోనూ నేటి కాలంలోనూ అనేకులు జీవిస్తున్నారు, జీవితాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు బ్రతికిన కాలములో సమరయ స్త్రీ తాను ఎండవేళల బావి యొద్దకు వెళ్ళి నీళ్లు చేదుతూ ఉండగా యేసుక్రీస్తు వారు తానే స్వయంగా వెళ్ళి, అమ్మా నాకు దాహమునకు కొన్ని నీళ్ళిమ్మని అడిగినప్పుడు, అయ్యా మీరెవరో గొప్పవారులాగున్నారు, మేము సమరయులమండి, మేము అంటరాని వారము, మీరేదో గొప్పవారిగా ఉన్నారు, మమ్మలను మీరు నీళ్లు అడగడం ఏంటి? మేము ఇచ్చిన నీళ్లు మీరు తాగరు అని అంటూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఆమె భేదాభిప్రాయాలు ఏంటో తేటగా తెలియచేస్తుంది. అయ్యా మేము సమరయులము, అంటరాని వారము, మేము ఇచ్చే నీళ్లు మీరు తాగరు, ఎందుకంటే మీరు యూదులు, మీరు గొప్పవారు, మేము ఇచ్చే నీళ్ళు తాగకూడదు అని అంటూ ఉంది. అయితే యేసుక్రీస్తు వారు ఆ మాటకు సమాధానం ఏమి ఇచ్చాడంటే, అమ్మా మీరిచ్చే నీళ్ళు త్రాగితే మరలా మరలా దప్పికి ఉంటారు, అయితే నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే మీరు ఎప్పటికీ దప్పికొనరు అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్న ఆమె అంటుంది, అయ్యా ఎర్రని ఎండవేళలో ఎవ్వరు లేని సమయంలో ఇలాగున ఒంటరిగా వచ్చి అంటరాని వారమైన మేము బావి యొద్దకు ఎవ్వరు లేని సమయంలో వచ్చి నీళ్లు చేదుకొని పోవాలయ్యా, ఇలాగ ప్రతిదినము రావాలి, ప్రతిసారి రావటానికి ఎవరైనా ఉన్నారేమో ఎవరైనా లేరేమో అని చూసుకొని అడుగులో అడుగు వేసుకొని రావాలి, ఎందుకంటే మేము అంటరాని వారము. ఈ భేదాభిప్రాయాలు చాలా ఉన్నాయి. అయితే అయ్యా నువ్వు ఏదో నీళ్ళు ఇస్తానన్నావు, ఆ నీళ్ళు ఇస్తే నేను త్రాగుతా, నీవిచ్చే నీళ్ళు త్రాగితే మరలా మరలా దప్పికొనరు అని నీవు అంటున్నావు. మరలా మరలా దప్పికొనే అవసరము లేనప్పుడు ఈ బావికి రావాల్సిన అవసరమే లేదు. మరలా మరలా దప్పిక వేయనప్పుడు ఈ బావికి రావాల్సిన అవసరమే లేదు. అందుకే అయ్యా నీవిచ్చే నీళ్ళేంటో నాకు ఇవ్వు అని ఆమె అడుగుతూ ఉంది. యేసుక్రీస్తు వారేమో మొదటగా అమ్మ నాకు కొన్ని నీళ్ళు ఇవ్వు అని అడిగాడు. అయితే ఆమె మీరు గొప్పవారయ్యా, మేము అంటరాని వారమని ఆమె భేదాభిప్రాయం చూపింది. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఏ భేదము లేకుండా, అమ్మా నీవు ఇచ్చే నీళ్ళు త్రాగితే మరలా మరలా దప్పికేస్తుంది, నేను ఇచ్చే నీళ్ళు త్రాగితే మాత్రం మరలా మరలా దప్పిక వేయదు అని అంటూ ఉన్నాడు. ఆమె ఆశపడింది, అడిగింది ఆ నీళ్లను. అయితే యేసుక్రీస్తు వారు ఏ భేదం లేకుండా, ఇస్తానమ్మా, నువ్వు అడిగినట్టే నీళ్లు నేను ఇస్తా, అయితే ఇదిగో నీ భర్తను తీసుకుని రా, ఇద్దరికి కలిపి ఒకటేసారి నేను నీళ్లను ఇస్తాను అన్నప్పుడు ఆమె అంటుంది,
అయ్యా నాకు భర్త లేడు అని చెప్పినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఆమె మాట విని ఆమెకు ఇలాగ చెప్పాడు, అమ్మా నీవు సత్యమే చెప్పితివి, నీకు భర్త లేడు, అయితే ఇది వరకు నీవు 5గురితో సహవాసము చేసితివి, అనగా కాపురము చేసితివి, అయితే ప్రస్తుతము కూడా ఇప్పుడు నీకు ఒకడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీకు భర్త కాడు. నిజాన్ని నిర్భయముగా చెప్పినట్టుగా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు నిల్లిస్తమ్మా, నీ భర్తను తీసుకొని రా అంటే నాకు భర్త లేడు అనే ఆమె మనసులో ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నట్టుగా చూస్తున్నాము. అయితే యేసుక్రీస్తు వారు, అమ్మా నీవు చెప్పినది సత్యమే చెప్పితివి, అయితే నీకు 5గురు భర్తలు ఉన్నారు, అయితే ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాడు అని ఆమె జీవితంలో జరిగినది, ఇప్పుడు ప్రస్తుతం జరుగుచున్నది అన్ని తేటగా చెప్పినట్టుగా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొద్ద ఏ భేదమును లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల్లో మాత్రం మనసులో ఉంచుకొని దురాలోచనలతో దూషిస్తూ అనేకులను హింసిస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారి యొద్ద ఇలాంటి దూషించేది, బాధించేది ఇలాంటివి లేవు అని దైవ గ్రంథం సెలవిస్తుంది. ఒకసారి పేతురు అనే భక్తుడు ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ పరవశించి ప్రార్థనలో ఆయన మమేకమై ఉండగా ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఒక ఆకాశములో నుంచి ఒక దుప్పటి, ఆ దుప్పటి ఒక పాత్ర మీద ఉంచబడి ఆ పేతురు యొద్దకు ఆ దర్శనములో వచ్చినట్లుగా చూస్తున్నాం. ఆ దుప్పటి తీసి చూస్తే అందులో చతుష్పతి జంతువులను, ప్రాకిడి పురుగులను, పక్షులను, ఇలాగూ రకరకాలమైనవి వాటిని చూశాడు. రకరకాలమైన వాటిని ఆయన చూశాడు. అయితే వాటిని అన్నిటిని చూస్తూ ఉండగా దేవుడు మాట్లాడాడు. దేవుడు ఏమని సెలవిచ్చాడంటే, పేతురు ఇదిగో చతుష్పది వంటి ఈ జంతువులు, పురుగులు, ఆకాశ పక్షులు వీటన్నిటినీ చంపుకొని తిను అని అంటూ ఉన్నాడు. అయితే ఈ పేతురు, అయ్యా నేను చాలా నిష్టగలవాడిని, నేనేంటి ఇలాంటి అపవిత్రమైన వాటిని తినడమేంటి, నేను తినకూడదు ప్రభువా, నా నోరు చెడిపోతుంది, నా జీవితం చెడిపోతుంది, నేను ముట్టకూడదు అని అంటూ ఉన్నాడు. అయితే దేవుడు తెలియచేస్తున్నాడు, ఆకాశములో నుంచి నేను పవిత్రపరచి నేను నీకు ఇచ్చాను, నేను పవిత్రపరచి ఇచ్చిన వాటిని నీవెలాగూ అపవిత్రమైనవి నేను ముట్టకూడదని ఎలాగూ అంటున్నావు అని అంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు తెలియచేస్తున్నాడు, నేను పవిత్రపరిచే నేను నీకు ఇచ్చాను, నువ్వు ఎలాగున ఇవి అపవిత్రమైనవి నేను తినకూడదని అంటూ ఉన్నావు, పవిత్రపరిచాను నువ్వు తినవచ్చు అని అంటూ ఉన్నాడు. నేటి కాలములో కొందరిని పురుగులాగా, కొందరిని జంతువులతో పోల్చి, కొందరిని పక్షులతో పోల్చి రకరకాలుగా హింసిస్తున్నారు మనుషులను. ఆ కులానికి ఈ కులానికి, ఆ మతానికి ఈ మతానికి, ఆ భేదము ఈ భేదం, ఆ ప్రాంతము ఈ ప్రాంతం, నీకేం పని ఉంటుంది అని మనిషిని విలువ లేకుండా మాట్లాడేవారు చాలామంది ఉన్నారు. అయితే నేనే ప్రతి ఒక్కరిని పుట్టించాను, నేనే వారిని ఈ భూలోకానికి ప్రతి ఒక్కరిని పుట్టించాను, నీవెలా వారిని చిన్న చూపు చూస్తావు అని ఆనాటి కాలంలో పేతురుతో మాట్లాడాడు. ఆయనకు తెలిసి వచ్చేలాగా ఆయన తెలియచేశాడు. ఆ తర్వాత ఆయన పరవశుడై ఇవి నేను ముట్టకూడదు అన్నప్పుడు, నేను పవిత్రపరిచాను నువ్వు ఎలా ముట్టవు అన్నప్పుడు, అలాగే ఆయన చూస్తూ ఉండగా ఆ పాత్ర అందులో ఉన్న చతుష్పది జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను ఆ పాత్ర అలాగే పరలోకమునకు కొనుపోబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందులో విషయం ఏమిటంటే, నేను పవిత్రపరిచిన దానిని నీవు ఎలాగూ అపవిత్రమైనవి వీటిని ముట్టకూడదని ఎలాగంటావు? నిన్ను ఎలాగైతే పుట్టించానో వాటిని కూడా అలాగే
పుట్టించాను. నిన్ను ఎంత పరిశుద్ధునిగానో పవిత్రంగానో పుట్టించానో వాటిని కూడా అలాగే పుట్టించాను. నీవెందుకు భేదాభిప్రాయాలు కలిగి వాటిని ముట్టకూడదు, అంటరాని వారు అని భేదాలు ఎందుకు చూపిస్తున్నావు అని పేతురుకు ఆనాటి కాలంలో తెలియచేసినట్టుగా చూస్తున్నాం. దేవుడు పేతురు గారితో మాట్లాడిన తర్వాత ముగ్గురు ఆ భక్తుని ఇంటి తలుపును కొట్టారు. అయ్యా మీరు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో మాట్లాడుతూ ఇదిగో నీ ఇంటికి ముగ్గురు వచ్చారు, ఆ వ్యక్తులతో పాటు నువ్వు వెళ్ళు అని తెలియచేశాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారితో పేతురు గారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక కుటుంబంలో కొర్నేలు అను ఒక భక్తుని ఇంటికి తీసుకువెళ్ళినట్టుగా చూస్తున్నాం. ఈ కొర్నేలి అన్న భక్తుడు అనేకులను చేర్చి తన ఇంట దైవ సందేశాన్ని వినిపించాలని అనేకులను సమకూర్చి అందరిని పిలిపించి బోధకుణ్ణి పిలిపించినట్టుగా చూస్తున్నాం. ఆనాటి కాలంలో కొర్నేలు దేవుని మాటలు వినాలి అన్న ఆసక్తితో ఎదురు చూస్తూ ఉండగా పేతురుని దేవుడు దర్శించాడు. పేతురు ఎక్కడుంటాడో కూడా దేవుడే తెలియచేశాడు. కొందరితో ఆయనను పిలిపించుకొని వాక్యాన్ని బోధించుకొని విన్నట్టుగా చూస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులు ఆనాటి కాలంలో నీటి బాప్తీసం పొందారు. ఈ పేతురు వెళ్ళి ఎప్పుడైతే వాక్యాన్ని ఆ కొర్నేలి ఇంట ఉన్న వారికిని కొర్నేలికిని అందరికీ వాక్యాన్ని బోధించాడో అప్పుడు అనేకులు ప్రాంతాలలో నుంచి, కులాలలో నుంచి, జాతిలో నుంచి రకరకాల ప్రజలు అక్కడ సమకూర్చబడ్డారు. రకరకాల ప్రజలకు అర్థమగులాగున ఆయన వివరించి పరిశుద్ధాత్మ శక్తితో చెప్పగా అనేకులు విని మారు మనసు పొందారు. రకరకాల జాతి పక్షులను, పురుగులను, జంతువులను, ప్రాకేడు పురుగులను చూపించాడు దేవుడు. అలాంటి వారు ప్రజలు, రకరకాల జాతికి చెందిన ప్రజలు వారు వస్తారు, వారికి నీవు ఏ భేదము లేకుండా చెప్పాలి అని ముందే వివరించి చూపించాడు. అలాగే కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు రకరకాల జాతికి చెందిన ప్రజలు అక్కడ ఉన్నారు. అనేకులకు దైవ సందేశాన్ని అందించినట్టుగా చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారు తెలియచేస్తున్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 17-18 ఇలాగ వ్రాయబడింది. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి నుంచి అప్పటి వరకు పేతురుకు అన్ని జనులు వేరు, నేను వేరు, నేను వారితో సహవాసము చేయకూడదు అని ఇలాంటి భేదాభిప్రాయాలు కలిగి ఉన్నవాడే పేతురు. అయితే దేవుడే వారిని ఏర్పరచుకుంటే, దేవుడే వారితో మాట్లాడాలని అనుకుంటే, దేవుడే వారిని నన్ను సమానంగా చూడాలనుకున్నప్పుడు అడ్డగించుటకు నేనే పాటి వాడిని అని అంటూ ఉన్నాడు. దేవుడే ఏర్పరచుకున్నప్పుడు నీవైనా నేనైనా అడ్డగించగలుగుటకు ఏ పాటి వారము? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని కానీ భేదాభిప్రాయాలతో చూడవద్దు, లాంటి ఆలోచన కలిగి ఉండవద్దు అని దైవ గ్రంథం తెలియచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు 18వ వచనంలో ఇలాగ వ్రాయబడింది, వారు ఈ మాటలు విని మరేమియో అడ్డము చెప్పక, అట్లయితే అన్ని జనులకు దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాతి ఏదైనా కావచ్చు, కులం ఏదైనా కావచ్చు, మతం ఏదైనా కావచ్చు, ప్రాంతం ఏదైనా కావచ్చు, ఏ భాష అయినా కావచ్చు, ఏ ఊరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుని యొద్ద మాత్రం ఏ భేదము లేదు అని ఆనాటి కాలంలో పేతురు తెలుసుకున్నాడు. మరి నీవు నేను తెలుసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. మనకు ఇలాంటి భేదాభిప్రాయాలు కలిగి ఇప్పటికీ ఉన్నామంటే ఇంకా దేవుని సరి అయిన రీతిగా ఆ విధానం అర్థము చేసుకోలేదేమో, ఒకసారి ఆలోచన చేసుకో. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనములో ఇలాగ వ్రాయబడింది, ఇట్టి వారిలో గ్రీకు దేశస్థుడనియు యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయందు సున్నతి పొందక
పోవుటయందు భేదము లేదు. పరదేశి అని, సిదియుడని, దాసుడని, స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రీసు దేశస్థుడైనా, యూదుడైనా, మరొకరైనా, ఇంకొకరైనా ఇలాగ భేదాభిప్రాయాలు ఏవీ లేవు. క్రీస్తు అందరిలో ఉండేవాడు, క్రీస్తు అందరినీ ప్రేమించేవాడు. యేసుక్రీస్తు అందరి కొరకు ప్రాణం పెట్టాడు, అందరి కొరకు తిరిగి లేచాడు. అందరికీ ఆయన పరలోకాన్ని సిద్ధపరుస్తున్నాడు. అయితే నీవు నేను చేయవలసినది ఏమిటంటే మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనను నమ్మి బాప్తీసం పొంది సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని బైబిల్ గ్రంథం ఇలాగ సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో ఇలాగ వ్రాయబడింది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఏ భేదముతో కలిగి ఉన్నావో, నీ భేదాభిప్రాయాలు ఏవైనా ఉండొచ్చు, అయితే యేసుక్రీస్తు వారి యొద్ద ఏ భేదమును లేదు. ఏ భేదము లేకుండా పాపము చేసి దేవునికి దూరం అయ్యావు. అయితే దేవుని యొద్ద మాత్రం ఏ భేదమును లేదు. నువ్వు ఎట్టి వాడవైనా, ఏ పాపిష్టి పని చేసిన వాడివైనా రా, నిన్ను మార్చుటకు యేసుక్రీస్తు సిద్ధంగా ఉన్నాడు. ఏ భేదమును లేదు యేసుక్రీస్తు వారి యొద్ద. అయితే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ అనగా పరలోక రాజ్యానికి దూరమవుతూ ఉన్నారు. ఎందుకోసమో తెలుసా? పాపము చేశారు గనుక దూరం అవుతూ ఉన్నారు. అయితే నువ్వు పాపాన్ని విడిచి పరిశుద్ధుడైన యేసు యొద్దకు రావాలి. ఏ భేదమును లేదు యేసుక్రీస్తు వారి యొద్దకు రావటానికి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా భేదాభిప్రాయాలు కలిగి నువ్వు ఇంకా జీవిస్తూ ఉంటే దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది అని దైవ గ్రంథం తెలియచేస్తుంది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఏ భేదమును లేదు, మారు మనసు పొంది దేవుని ఎదుకు రావచ్చు. కులం ఏదైనా, మతం ఏదైనా, జాతి ఏదైనా, ప్రాంతం ఏదైనా, నువ్వు ఏదైనా కావచ్చు, ఎక్కడ ఉన్నవారైనా కావచ్చు, అయితే దేవుని ఎదుకు రావచ్చు. ఇంకా నువ్వు భేదాభిప్రాయాలు కలిగి ఉన్నావా? ఒకరంటే ఒకరికి పడదా? మరొకరితో నీవు పోల్చుకోలేకపోతున్నావా? నీకు అరగటము లేదా? అయితే దేవుడు నీకే సెలవిస్తున్నాడు, దేవుని ఉగ్రతని మీదకి వస్తుంది. వారితో నాతో వారు సమానమా అని నువ్వు ఇంకా అలాంటి ఆలోచనలు కలిగి ఇంకా ఉన్నావేమో, జాగ్రత్త. నువ్వు పేదవారిని హేళన చేసి నువ్వు మాట్లాడవచ్చు, దూషించవచ్చు, ఇంకా అనేక రకాలుగా దూషిస్తున్నావేమో. ఆ వారి పట్ల దేవుడే కనికరం చూపిస్తాడు, నీ పట్ల దేవుడే కనికరం చూపిస్తాడు. వారి యందున్న దేవుడు నీపైన కోపము చూపిస్తాడు అని దైవ గ్రంథం తెలియజేస్తుంది. అందుకనే దేవుని ఉగ్రత, దేవుని రౌద్రము నీ మీదికి వస్తుంది. ఎందుకంటే దేవునికి లోబడక, సత్యానికి లోబడక దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నావు. దేవుడు ఆయన ఏ భేదము లేకుండా ఆయనయే చేర్చుకుంటుంటే, ఆయనకే నచ్చి ఆయనే పిలుస్తూ ఉంటే నీవు నేను ఇంకా భేదాభిప్రాయాలు కలిగి హేళన చేస్తున్నామా ఇతరులను? ఒక్కసారి ఆలోచన చేసుకో. అయితే దేవుని ఉగ్రత వస్తుంది గనుక ఇప్పటి నుంచైనా నీ భేదాభిప్రాయాలన్నిటినీ ప్రక్కన పెట్టు. అందరూ సమానమే, అందరూ ఒకటే, అందరూ నా బిడ్డలే, అందరూ నా కుమారులే అని దేవుడు స్వాగతిస్తుంటే నీవేమో ఇంకా రేపో మాపో లేక మరొక రోజు పోయేవాడివి. నీవే వారని వీరని, నాతో సమానమా అని నీవేంటో ఇక్కడే ఉంటావేమో అన్నట్టుగా భేదాభిప్రాయాలు కలిగి ఇంకా నీవు అదే ఆలోచనలు కలిగి ఉంటున్నావేమో. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు కలిగి దేవుని యొద్దకు రా, సత్యానికి లోబడు, దేవుని యందు విశ్వసించు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించుతాడు. ఏ భేదమును ఇప్పటి నుంచైనా నీవు అన్నిటిని విడిచిపెట్టి ఏ భేదము చూపించకుండా అందరూ నా వారే, అందరితో పాటు నేను ఉంటానే కలిసిపోయి ఉండు. దేవుడు కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం.
మహాగణుడా మా యేసురాజా మీకే స్తోత్రమునైనా. ఈ దినము మాతో మాట్లాడిన మీద స్తోత్రమునైనా. ఏ భేదమును లేదు తండ్రి యేసయ్యా, అందరూ ఒకటే, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని దైవ గ్రంథం బోధించినట్టుగా అందరూ పాపము చేసి దేవునికి దూరం అవుతున్నారు. అయితే ఈ లోకంలో పేదవారని ధనికులని రకరకాల భేదాభిప్రాయాలు కలిగి కొందరిని దూరం పెట్టేవారు ఉన్నారు, కొందరిని చేరదీసేవారుగా ఉన్నారు. తండ్రి యేసయ్యా, నీవు మాత్రం ఏ భేదం లేకుండా నీవు అందరిని పిలిచే గొప్పవాడవై ఉన్నావు నైనా. అందరిని బట్టి స్తోత్రమునైనా. తండ్రి, నీ పిల్లలుగా మమ్మల్ని తండ్రి యేసయ్యా నీకు పని పాత్రలుగా పిలిచిన విధానం బట్టి స్తోత్రమునైనా. ఇలాగున అనేకులను తండ్రి యేసయ్యా ఏ భేదము లేకుండా నీ పరిచర్యకు, నమ్మకత్వానికి, విశ్వాసానికి పిలవండి. నీలో అనుదినము ఎదిగే భాగ్యాన్ని దయచేయండి. వినవారందరూ ఏ భేదం లేకుండా అందరిని ఆదరించే కృపను, ధైర్యమును దయచేయండి. మా రక్షకుడిని, విమోచకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్య గమనిక, మహారాజు మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు ఈ పరిచర్యను మీరు పరిచయం చేయండి. యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఆమేన్.